యేసయ్యా నీ కొరకు కల్వరి శిలువలో ఏం కార్చాడు తెలుసా? రక్తము కార్చాడు యేసయ్యా. నువ్వు మామూలుగా రక్షింపబడ్డావా? నువ్వు రక్షణ పొందటానికి ఆయన ఇచ్చిన వేళ మామూలుది కాదు. సాతాను వచ్చి మనమందరము దేవుని నమ్మకం ముందు ఎవరి చేతిలో ఉన్నామో? సాతాను చేతిలో ఉన్నాం. మనమందరము నమ్మకం ముందు ఏ పరిపాలన కింద ఉన్నామో? చీకటి పరిపాలనలో, పాపమనే బంధకాలలో బంధపడి ఉన్నాం. మనల్ని అందరినీ విడిపించడానికి ఆయన దేవుడే ఉండి మనల్ని విడిపించటానికి, మనల్ని రక్షించటానికి సత్సరీయుడిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, ఆయన ఇంకా సువార్త ప్రారంభించక ముందు 40 దినాలు ఎడారిలో ఆయన ఉపవాసం ఉండి కనిపెట్టినప్పుడు ఎవరొచ్చారు ఆయన దగ్గరకు? సాతాను వచ్చాడు. వీరిని విడిపించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. వీరిని నేను బంధించాను, వీరిని నేను వేలుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపము చేసి దేన్ని పోగొట్టుకున్నారు? దేవుడివిచ్చిన మహిమని పోగొట్టుకున్నారు. నువ్వు ఎందు నిమిత్తం వచ్చావో నాకు తెలుసు. సింపుల్గా నేను చెప్పేదిలాను, నువ్వు నా పాదాలకు మొక్కితే ఈ ప్రజలందరూ నేను ఏం చేస్తాను? ఇచ్చేస్తాను అన్నాడు. మనుషులను రక్షించటానికి దేవుడు పాదాలు పెట్టుకుంటే మనుషులు రక్షింపబడరని ఆయనకి తెలుసు. పాపములో చీకటిలో బ్రతుకుచున్న మనము రక్షింపబడాలంటే ఆయన పాదాలు, ఎవరో పాదాలు పెట్టుకుంటే మనం రక్షింపబడమని ఆయనకి తెలుసు. ఎలాగ రక్షింపబడతామో తెలుసా? తన ప్రాణము పెడితేనే కానీ మనము రక్షింపబడమని ఆయనకు తెలుసు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఇచ్చిన వేళ ఏంటో తెలుసా? కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టేశాడు. చివరి రక్తపు బొట్టు వరకు మన నిమిత్తం ఏం చేశాడు? కార్చాడు. అంత విలువైన దానిగా, అంత విలువైన వాడిగా ప్రభు మనలను చూస్తున్నాడు.